ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిర్వహిస్తున్న 4వ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం శుక్రవారం కోసిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ, గత ఏడాది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో కోసిగిలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ఏడాది లోపే నెరవేర్చామని, ఆ మేరకు కోసికి గురుకుల పాఠశాలను తీసుకొచ్చామని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా మంత్రాలయ నియోజకవర్గంలో 60,431 మంది విద్యార్థులకు 78.56 కోట్ల రూపాయలు అందించామని, దీంతో విద్యార్థుల తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అనంతరం విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు పాల్గొన్నారు. అవకాశాన్ని అడ్డుకట్టు వేయాలని చెప్పి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతోంది. ఇప్పుడే ఇటీవలనే జ్యోతిరావు పులే రెసిడెన్షియల్ స్కూల్ను ఖచ్చితంగా మేమంతా కలిసి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారి దృష్టికి, ఇతర మంత్రుల దృష్టికి తీసుకుపోయి ముఖ్యంగా మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ ప్రాంతాలలో ఎక్కువగా రెసిడెన్షియల్ పాఠశాల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు చూడచక్కని ఒక చేతి వృత్తుల వారి యొక్క డాన్స్ ప్రోగ్రాం ఉంటుంది. కార్యక్రమానికి ఉపాధ్యాయుల దగ్గర వచ్చి తెలుసుకొని మన పిల్లల భవిష్యత్తు కూడా మన తల్లిదండ్రులు, విద్యార్థులపై ఆధారపడింది కాబట్టి మీ ఇద్దరి కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన భవిష్యత్తుకి మంచి భవిష్యత్తు బాట ఉండాలనే, బంగారు బాట ఉండాలనే ఉద్దేశంతోనే మన విజనరీ నాయకుడు మీపై ఇంత శ్రద్ధ పెట్టి విద్యపై చూస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వెనకబడి ఉన్న సమస్య ఇది. మళ్ళా బాలికలుగా గురుకుల పాఠశాల వచ్చింది. మళ్ళా ముఖ్యమంత్రి గారికి బాలుర గురుకుల పాఠశాల కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఆ బాలుర గురుకుల పాఠశాల కూడా ఈ నియోజకవర్గానికి తీసుకురావడానికి ఖచ్చితంగా నా వంతు సహాయం తీసుకొస్తానని కూడా తెలియజేసుకుంటున్నా. అందరూ కూడా ఈ గురుకుల పాఠశాలలో చేర్పించాలని చెప్పి వారి తల్లిదండ్రులను కూడా తెలియజేసుకుంటున్నా. కాబట్టి విద్యా వ్యవస్థలో మా ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఏదైతే చొరవ చెబుతున్నారో అదే బాటలో ఈ మంత్రాలయం నియోజకవర్గంలో విద్యాపరంగా ఏ అవసరం వచ్చినా నేను మీ ముందుండి మీ సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ